ఈ రోజుల్లో చాలా మంది నమ్ముతున్నారు ప్రభుని, కానీ పాతవి విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టకపోతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా నీకు కుదురు ఉండదు, శాంతి ఉండదు. జక్కయ్య వచ్చాడు, కుదురు వచ్చిందా? నెమ్మది వచ్చిందా? జక్కయ్య జీవితంలోకి యేసయ్య వచ్చాడు. నీ జీవితంలోకి యేసయ్య వచ్చాడా? రాలేదా? బయట నిలబెడుతున్నావా? యేసుప్రభు అప్పుడే మా ఇంట్లో రాకు, నువ్వు బయట ఉండండి. ఆయన బయట ఉంటే నీ జీవితం అంతా వేదన, దుఃఖము, కుదురు ఉండదు. నీ జీవితంలోకి యేసయ్య వస్తే, నీలో ఉన్న చెడుగంతా బయటకు పోతే అప్పుడు నీకు కుదురు వస్తుంది. యేసయ్య నీకు నెమ్మదిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. నీలో ఉన్న రోగాలు పోతాయి, నీలో ఉన్న సమస్యలు పోతాయి, నీలో ఉన్న బాధలన్నీ పోతాయి. నెమ్మదిగా ఉంటావు, చక్కగా నిద్రపోతావు. అందుకే జక్కయ్యలాగా ఎప్పుడైతే యేసయ్య నీ జీవితంలోకి వచ్చిందో, ఎప్పుడైతే అది విడిచిపెట్టావో, వెంటనే నీ జీవితంలో ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, భయం లేకుండా ఉంటావు, చక్కగా అన్నపానాలు పుచ్చుకునే హ్యాపీగా ఉంటావు. అందుకే యేసయ్య వద్దకు వస్తే నీ జీవితం, పాప జీవితం పోతుంది, నువ్వు కుదురుగా ఉంటావు. ఏ రోగం నీ దగ్గర రాదప్పుడు, రానివాడైనా నీకే భయం ఉండదు. యేసయ్యలో ఉంటే నీకే భయం లేదు, ఏ తెగులు లేదు, నీకేమీ బాధ లేదు. అందుకే జక్కయ్యలా మారిపోవాలి మనం. అమ్మా, పొట్టి జక్కయ్య ఎలా మారిపోయాడు? యేసయ్యను తన ఇంటికి చేర్చుకుని అద్భుతంగా మారిపోయాడు. నీ జీవితంలోకి యేసయ్య వస్తే నీ జీవితంలో కూడా అలా మార్పు వస్తుంది. నీలో ఉన్న చెడుగంతా విడిచిపెడితే, వ్యర్థమైన జీవితం అంతా మానేస్తే నీ జీవితం కూడా అద్భుతంగా మారిపోద్ది. చక్కగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ఏ తిప్పలో ఉండవు, తిన్నది నీ చక్కగా వంట పడుతుంది, నీకే భయం ఉండదు. దేవుడు నిన్ను పోషిస్తాడు.